చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దన్న హైకోర్టు వాహనం కీస్ లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదని చెప్పింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకుంటే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చలాల విషయంలో ట్రాఫిక్ పోలీసులు సందిగ్ధత నెలకొంది. అధికారుల నుంచి ఆదేశాలు అందిన తర్వాత ఈ వ్యవహారంలో ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనదారుల నుంచి పెండింగ్ చలాన్లను బలవంతంగా వసూలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులకు సంబంధించినటువంటి తీరు వివాదాస్పదంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో వాహనదారుల నుంచి బలవంతంగా ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ వసూలు చేస్తున్నారంటూ ఒకవైపు, మరోవైపు పెండింగ్ చలాన్లు వసూలు చేసుకునేటువంటి క్రమంలో తమ బళ్లను సీజ్ చేయడం, మరోవైపు బండ్లకు సంబంధించినటువంటి కీస్ కూడా లాక్కుంటున్నారంటూ కూడా ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో ఇదే అంశం మీద హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ని విచారించినటువంటి న్యాయమూర్తి కీలకమైనటువంటి ఆదేశాలు, తర్వాత కీలకమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాహనదారుల నుంచి బలవంతంగా ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయొద్దు, వారు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లను కట్టడానికి లేకపోతే చెల్లించడానికి సుముఖంగా ఉంటే మాత్రం వారి నుంచి వసూలు చేసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు బలవంతంగా పెండింగ్ చలాన్స్లను వసూలు చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నేను పంజగుట్ట సిగ్నల్ వద్ద ఉన్నాను. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరోవైపు పెండింగ్ చలాన్స్ కూడా ఇప్పటికే తనిఖీ చేస్తున్నటువంటి సందర్భం. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. వాహనానికి సంబంధించినటువంటి పెండింగ్ చలాన్స్ ముందు వాహన నంబర్ ఆధారంగా చూస్తూ ఉన్నారు. వాహనానికి ఎంత మొత్తం పెండింగ్ చలాన్స్ ఉన్నాయి, తర్వాత ఎంత మేర ఉన్నాయన్న అంశాల గురించి తెలుసుకున్న తర్వాత వాహనదారుని ఆ పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయమంటూ కూడా అడుగుతూ ఉన్నారు. మరోవైపు స్పాట్లోనే వారికి చలాన్ కూడా వేస్తున్నటువంటి సందర్భం. మరోవైపు చాలామంది హెల్మెట్ లేకుండా వస్తూ ఉన్నారు, వారికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు వారిని అడ్డగించి వారికి సంబంధించినటువంటి వాహనాలకు ఉన్నటువంటి పత్రాలను తనిఖీ చేయడంతో పాటు హెల్మెట్ ధరించకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా వచ్చినా కూడా అప్పటికప్పుడు వారి మీద చలాన్స్ విధిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి హైకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏమున్నాయో ఇంకా క్లారిటీగా చదవాలంటూ కూడా ఇంకా మా వరకు ఇంకా అందలేదంటూ కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఇంకా ఏమున్నాయన్నది చదవాలి. సో ప్రస్తుతం తాము మాత్రం కేవలం చలాన్స్ విధించడానికి మాత్రమే పరిమితం అయ్యాం తప్ప ఎక్కడ కూడా చలాన్లను బలవంతంగా వసూలు చేయడం లేదన్నది ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. వాహనదారులు ట్రాఫిక్ చలాన్స్ చెల్లించడానికి, పెండింగ్ చలాన్స్ చెల్లించడానికి సుముఖంగా ఉంటే మాత్రం వారి నుంచి వసూలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా తాము వారిని ఇబ్బంది పెట్టడం కానీ, తర్వాత వారిని ఇబ్బంది పెట్టి బలవంత పెట్టి చలాన్స్ వసూలు చేసేటటువంటి ప్రక్రియను అయితే మాత్రం తాము కొనసాగించడం లేదంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సో హైకోర్టు వ్యాఖ్యలు తమ వరకు అందిన తర్వాత ఇంకా ఈ మిగతా అంశం ఏదైతే ఉందో, అంటే వారికి నోటీసులు జారీ చేయడం అనేటువంటి అంశం కావచ్చు, లేకపోతే వారి నుంచి బలవంతంగా వసూలు చేయొద్దనేటువంటి అంశాలు ఏవైతే హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయో ఆ హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలించాల్సి ఉందంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓల్డ్ స్టూడియో.